హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇరాన్ కు ఇజ్రాయెల్ కి మధ్య భీకర యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో అక్కడ మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తం ఏకంగా 90 లక్షల మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు దీని పట్ల ఇండియా కాస్త ఆందోళన అయితే ఉంది. మరి ఇప్పుడు 90 లక్షల ఈ పబ్లిక్ పైన ఈ యుద్ధం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇండియా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మరి వాళ్ళని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, సో ఓవరాల్ గా ఈ యుద్ధం వలన వీళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి సార్, మరి ఎలా తీసుకొస్తుంది సురక్షితంగా? నిన్న ఉదయం ఇరాన్ టైంలో 7:30 ప్రాంతంలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండు కూడా అటాక్ చేశాయి. కాన్కామ్ అంటారు. కాన్కామ్ అంటే సెన్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ అమెరికా, దాదాపు 11 ఫోర్సెస్ కలిసినది. అట్లాగే ఎఫ్డిఐ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఈ రెండు కలిసి దాదాపు కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా బాంబింగ్ అనేది దాదాపు 500 ప్రాంతాల్లో ఇరాన్లో బాంబింగ్ చేశారు. వీళ్ళు అమెరికా ఏమో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది, ఇజ్రాయెల్ ఏమో లయన్స్ రోర్ అని పేరు పెట్టింది. దీనికి వ్యతిరేకంగా ఇరాన్ కూడా తిరుగుబాటు స్టార్ట్ చేసింది, రివర్స్లో రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. వాళ్ళు దీన్ని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ అనేది ఎవరూ ఊహించలే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒకే రోజులో 7 గల్ఫ్ దేశాల మీద అటాక్ చేసింది. సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కువైటు, యుఏఈ, జోర్డాను, ఇరాక్, వీటి మీద ఇరాన్ ఏకకాలంలో ఒకే రోజు ఇన్ని గల్ఫ్ కంట్రీస్ మీద ఎప్పుడూ ఎవరు కూడా అటాక్ చేయలేదు. అట్లాగే ఇజ్రాయెల్ మీద కూడా చేసింది. మొత్తం 8 దేశాల మీద నిన్న ఇటు మిసైల్స్ వేసింది. దాని తర్వాత డ్రోన్స్ ప్రయోగించింది. మామూలుగా అయితే ఈ దేశాల్లో ఆల్రెడీ అమెరికాకు సంబంధించి థాడ్, ప్యాట్రియాట్, తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు వందలాది మిసైల్స్ని పంపిస్తున్నారు కాబట్టి అన్నిటినీ ఆ డిఫెన్స్ సిస్టమ్స్ ఎదుర్కోలేకపోతున్నాయి. సో వాటిని దాటి కొన్ని అయితే పడుతున్నాయి. అలాగా నిన్న ఏమైందంటే ఖతార్లో, అంటే అమెరికా ఈ గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో మొత్తం 19 చోట్ల అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. వరల్డ్లోనే 795 మిలిటరీ బేసెస్ అమెరికాకు ఉన్నాయి. ఇది ఇంకెవరికి కూడా కనీసం పట్టుమని 10 కూడా లేవు. నెక్స్ట్ ఫ్రాన్స్కు ఉంటాయి, 10 దాకున్నాయి. మిగతా ఎవరికి కూడా లేవు. 795 బేసెస్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెట్టుకునింది. అందులో గల్ఫ్లో 19 ఉంటాయన్నమాట. ఈ 19లో చాలా, నేను ఇందాక చెప్పినట్టుగా 6-7 బేసెస్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఖతార్లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అంటారు. సో వాళ్ళది నేను ఇందాక చెప్పిన సెన్కామ్ ఏదైతే సెంట్రల్ కమాండ్ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్ ఉంటుంది అక్కడ, దాని మీద ఇరాన్ అటాక్ చేసింది. దాన్ని ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ కొంత ఎదుర్కొనింది, కానీ కొన్ని రాడార్ అయితే ధ్వంసమైంది. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అట్లాగే కువైట్లో అలీ అల్ సలేం అనే ఎయిర్ బేస్ ఉంది, దాని మీద అటాక్ చేసింది. యూఏలో అల్దఫ్రా, అబుదాబిలో ఉంటుంది ఇది, అల్దఫ్రా ఎయిర్ బేస్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఒక వర్కర్ కూడా చనిపోయాడు. ఆ వర్కర్ వచ్చి పాకిస్తాన్కి సంబంధించిన వర్కర్ అనేది చెప్పారు. అట్లాగే జోర్డాన్లో మొవాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ అంటారు, దాని మీద అటాక్ చేశారు. అట్లాగే ఇరాక్లో ఎర్బిల్ ఎయిర్ బేస్ అంటారు, దాని మీద కూడా అటాక్ చేశారు. ఇవి కాకుండా దుబాయ్లో తీసుకుంటే, దుబాయ్లో వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు 2 ఉంటాయి. ఆ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఈ రెండిటి మీద కూడా డ్రోన్ అటాక్స్ జరిగాయి. అక్కడ కొంతమంది వర్కర్లు కూడా తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు. ఆ 2 ఎయిర్పోర్ట్లు మూసేశారు. అలాగే పామ్ జుమేరా, అక్కడ ఐలాండ్స్లో అది లగ్జరీ హోటల్స్, 5 స్టార్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితి. ఫెయిర్మాంట్ హోటల్ దగ్గర బాంబు పడింది. అట్లాగే బుర్జ్ ఖలీఫా అత్యంత ఎత్తైన బాంబు, దాని పక్కన బాంబులు పడ్డాయి. సో ఎయిర్ డిఫెన్స్ అనేది వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇరాన్ మిసైల్స్ని ఎదుర్కొనేంత బలమైన ఎయిర్ డిఫెన్స్ ఈ గల్ఫ్ కంట్రీస్లో లేవు. సో ఇప్పుడు ఏమైందంటే, మామూలుగా గల్ఫ్ కంట్రీస్ అంటేనే కనెక్టివిటీ,
అంటే ఎయిర్వేస్ ప్రపంచవ్యాప్తంగా అనేక యూరప్కి, ఏషియాకి, ఆఫ్రికాకి కనెక్టివిటీ ఇక్కడ నుంచే వెళ్తుంది. మనకి ఎమిరేట్స్ ఎయిర్వేస్ కానీ, ఎతిహాద్ ఎయిర్వేస్ కానీ, ఖతార్ ఎయిర్వేస్ కానీ ఇవన్నీ వెరీ పాపులర్. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. 1800 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. 1,00,000 మంది పర్ డే ప్రయాణికులు ఉంటారు ఈ ఎయిర్వేస్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. తర్వాత అనేక పరిశ్రమలను మూసేశారు. సో ఇప్పుడు మన కన్సర్న్ ఏంటంటే 2 రకాలు. ఒకటి, అక్కడున్న ప్రజలు, ఈ గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ 90 లక్షల మంది ప్రజల్లో ఎక్కువ భాగం వర్కర్స్గా ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ డిస్టర్బ్ అయిపోయింది, ఎకనామీ డిస్టర్బ్ అయిపోయింది, టూరిజం డిస్టర్బ్ అయిపోయింది, వాళ్ళ రియల్ ఎస్టేట్ కుప్పగొలే పరిస్థితి వచ్చేసింది. సో అనేక పరిశ్రమలు అక్కడ మూతపడిపోయే పరిస్థితి. సో వీళ్ళకి జీతాలు వస్తాయా రావని బిక్కుబిక్కుమంటున్నారు. బయటికి వెళ్ళాలో తెలియదు, ఎప్పటికప్పుడు అలర్ట్లు వస్తున్నాయి, సైరన్లు మోగుతున్నాయి. సో కంపల్సరీ బయటికి వెళ్ళకపోతే ఉద్యోగాలు ప్రాబ్లము, వర్క్కి వెళ్ళాల్సిందే. సో వర్క్కి వెళ్తే ఇంకా బాంబులు పడతాయా, ఇంకా పెద్దదవుతాయో తెలీదు. పోనీ ఇండియాకి వచ్చేద్దాం అంటే ఫ్లైట్లు లేవు. ఇండియన్ ఎంబసీలు కూడా ఏం చెప్తున్నారంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఇళ్లల్లో ఉండండి అని చెప్తున్నారు. ఇళ్లలో ఉంటే ఫుడ్ ఎలాగా వాళ్ళకి చాలామందికి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది పోయి సరుకుల్ని కొని పెట్టుకునే ప్యానిక్ బయింగ్ అంటారు, ప్యానిక్ పర్చేజింగ్ అనేది మొదలైంది. దానివల్ల వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, కన్జ్యూమర్ గూడ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి, అవి కొనే స్తోమత లేదు. సో అందువల్ల మన గల్ఫ్లో ఉన్న వర్కర్స్ అంతా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యూచర్ అగమ్యగోచరంగా ఉంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదిద్దాం. దీని తర్వాత కూడా ఈ ఎకనామీ ఇదంతా కోలుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఏషియన్ కంట్రీస్కి, చైనా, జపాను, ఇండియా ఇలాంటి ఏషియన్ కంట్రీస్కి హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఇది ఇరాన్కి, ఒమన్కి మధ్యలో ఉంటుంది. ఇరాన్ వైపు ఉన్నదాన్ని అది క్లోజ్ చేస్తే, అంటే మామూలుగా ఆ రూట్లో ఈ జలసంధి ద్వారా ప్రపంచంలో ఈ సముద్ర మార్గం గుండా వచ్చే ఆయిల్లో 20% ఆయిల్ దీని ద్వారా రావాలి, ఈ జలసంధి ద్వారా. అది ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. అట్లాగే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా 20% మొత్తం అక్కడి నుంచే రావాలి. సో ఇది ఆగిపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ షిప్పులకి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. వాళ్ళు తిరిగి వేరే మార్గాల ద్వారా వెళ్ళాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. దానివల్ల ఎకనామీ ప్రాబ్లము. సో ఇదంతా మన ఇండియా మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఇండియా మనం 85% మన ఇండియన్ ఆయిల్ అవసరాల్లో ఓన్లీ 15% మాత్రం మనం ఇండియాలో తయారు చేసుకుంటున్నాం. 85% మనం దిగుమతులు చేసుకుంటున్నాం. మొన్నటి వరకు రష్యా దిగుమతులు ఉండేవి, ఇప్పుడు రష్యా తగ్గిపోయింది. అందువల్ల ప్రధానంగా మనం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాం. సో ఇప్పుడు ఆ ఆయిల్ మనకి ఆల్రెడీ అమెరికా, వెనిజులా ఆయిల్ కూడా రష్యా ఆయిల్ కంటే ఎక్కువే. రష్యా ఆయిల్ అంటే మనకి సంవత్సరానికి 10 నుంచి 12 బిలియన్లు మిగులుతూ ఉండేది, తక్కువకి ఇచ్చేది. ఇప్పుడు అది తగ్గించేసాం. కాబట్టి ఇప్పుడు మన మీద కూడా ఆ బర్డన్ పెరుగుతుంది. అట్లాగే మనకు సంబంధించిన గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి ఫ్లో అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించి ఇండియాలో పెడుతుంటారు, సేవింగ్స్ చేస్తుంటారు, ప్రాపర్టీలు కొంటుంటారు. ఇదంతా కూడా ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. అయితే మనకి ఇరాన్తో పెద్ద సంబంధాలు లేవు. ఇరాన్తో ట్రేడ్ 1 బిలియన్ కంటే తగ్గిపోయింది యాక్చువల్గా. చాబహార్ పోర్ట్ కూడా మనం ఏం చేయట్లేదు ఒక రకంగా చూసుకోండి. అందుకనే అనేక దేశాలు ఈ వార్ని ఖండిస్తా కూడా ఇండియా ఖండించట్లేదు, సైలెంట్గా ఉంది. అంటే మీరు తగ్గండి అని చెప్తుంది కానీ ఇలా ఇజ్రాయెల్, అమెరికా వెళ్ళి ఒక సావరెన్ దేశం మీద, సార్వభౌమ దేశం మీద అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ చంపడం అనేది ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు ఇండియా మీదకి వచ్చి మన ప్రధానమంత్రి మీద అటాక్ చేస్తే ఖండించమా? అది దాన్ని తట్టుకుంటామా? మరి ఇరాన్ ఏం తప్పు చేసిందని, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అమెరికా దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉంటే మాత్రం వీళ్ళ దగ్గర ఇంకా తయారు చేసేదానికి ట్రై చేస్తున్నారు అనేది ఆరోపణ. ఒక పక్క డిప్లొమాటిక్ చర్చలు ఖతార్లో అక్కడ నడుస్తున్నాయి, జెనీవాలో నడుస్తుంటే కావాలని సడన్గా అటాక్ చేయడం అనేది దారుణం. వాళ్ళ ప్రెసిడెంట్ని చంపడం దారుణం. దీంట్లో మధ్యలో మన వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. ఇరాన్లో కూడా మన విద్యార్థులు ముఖ్యంగా కాశ్మీర్ నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. ఒక 3,000 మంది మెడికల్ విద్యార్థులు అక్కడ కూడా ఇరుక్కున్నారు. అది కూడా చాలా ఇబ్బందికరమే. అట్లాగే గల్ఫ్లో ఉండే 90 లక్షల మంది కూడా రకరకాల రూపాల్లో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లైట్స్ ఎప్పుడు రెన్యూవల్ అవుతాయి, రెన్యూవల్ అయినా కూడా రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది రేపు, ఫ్లైట్ రేట్స్ కూడా.
సో ఇదంతా కూడా మన అక్కడ ఉన్న ఇండియన్స్ జీవితాల మీద చాలా ఇబ్బంది పడుతుంది, ఇండియన్ ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. 90 లక్షల మందిని ఎవాక్యువేట్ చేయడం లేదా దాంట్లో పావుభాగాన్ని చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. అక్కడ ఏమన్నా ఎంబసీలు కొంత హెల్ప్ చేయగలుగుతాయేమో కానీ పూర్తిగా అయితే చేయలేని పరిస్థితి. అందులో చాలామంది తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు దుబాయ్ కానీ ఈ యుఏఈ కానీ లేకపోతే సౌదీ అరేబియా ఇవన్నీ కూడా సేఫ్ హెవెన్స్ అనేవాళ్ళు వాటిని. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి యుద్ధాలు జరిగినా ఇక్కడ సేఫ్గా ఉంటాము, అందుకే చాలామంది దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారు, ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ అని. కానీ ఇప్పుడు అదే ప్రశాంతత లేదని అర్థమైపోయింది. మన విష్ణు కూడా వీడియో తీసి పెట్టాడు కదా, ఆ వీడియోలో కూడా బాంబు పడుతున్న వీడియో ఆయన చూశాడు. మా పాప ఐరా కూడా భయపడుతుందని చెప్పాడు. సో ఈ భయం అనేది ఇప్పుడు అందరిలోకి, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి. డబ్బున్న వాళ్ళకి ఏమో ప్రాణ భయం, అక్కడ ఆస్తుల రేట్లు పడిపోతాయి, ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి. పేదలకేమో అక్కడ పనిచేసుకునే వాళ్ళకేమో లైవ్లీహుడ్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ బిజినెస్ అక్కడ పడిపోతుంది, టూరిజం మీద ఎక్కువ ఆధారపడింది దుబాయ్ లాంటిది. వాళ్ళ మార్కెట్ అంతా కూడా, ఫైనాన్షియల్ మార్కెట్ అంతా కూడా తాత్కాలికంగా దెబ్బతింటుంది. దీనివల్ల ఖచ్చితంగా టెంపరీగా మాత్రం మన వర్కర్స్కి అక్కడ చాలా ఇబ్బంది. ఇండియా కూడా పెద్దగా ఈ విషయంలో ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ప్రజెంట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.